ఉండదు. వీలైతే ఒక పావు గంటలో 20 నిమిషాల్లో మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫనుకు అటువంటి బాధ్యత అప్పచెప్పారు. ఆ స్టెఫను గంభీరముగా ప్రార్థనతోటి, ఆత్మతో నింపబడినవాడై, జ్ఞానంతో నింపబడినవాడై ఆ పని చేస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నాడు. అపోస్తులు ఎలాగైతే బోధిస్తూ ప్రార్థించుకుంటూ బోధిస్తున్నారో, స్టెఫను కూడా ప్రార్థించుకుంటూ ఆ పనిని చేస్తూ ఉన్నాడు. ఎంతగా ఆ పనిలో ఆయన ఫ్రూట్ఫుల్గా ఉన్నాడు అని అంటే, యూద మతస్థులు చూచి ఆయన్ని ఎలాగైనా సరే చంపాలన్నంత కోపం వాళ్ళకి వచ్చేసింది. ఎందుకంటే అంత భయపడిపోయారనమాట స్టెఫన్కి అంత భయపడిపోయారు. స్టెఫన్ని చూసి అంత తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. అనేక మందిని స్టెఫను ఏం చేస్తున్నాడంటే ఐక్యతతోటి దేవుని పని చేయడానికి పురుకొల్పుతున్నాడు. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందంటే, ఒక చర్చ్ ఉందంటే అందులో పాస్టర్లు పనిచేస్తారు. మిగిలిన వాళ్ళందరూ కొంతమంది సహాయం చేస్తారు, కొంతమంది డబ్బులు ఇస్తారు. మిగిలిన వాళ్ళు అప్పుడప్పుడు సహాయం చేస్తారు, అప్పుడప్పుడు సనుగుతుంటారు, అప్పుడప్పుడు గొనుగుతుంటారు, అప్పుడప్పుడు కొట్టుకుంటుంటారు, అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తుంటారు. ఇది మనకు తెలిసినటువంటి పిక్చర్. సంఘాలంటే ఇదే అనుకుంటున్నాం మనం, కానీ ఇటువంటివి సంఘాలే కాదు. మరి అట్లాంటి పలానా అయ్యగారు సంఘం, అది సంఘం కాదా? పలానా భక్సింగ్ గారు స్థాపించిన సంఘాలు కాదా? పలానా ఏసన్న గారు స్థాపించిన సంఘాలు కాదా? అట్లా అవుతున్నాయనంటే దానికి నేను సమాధానం చెప్పలేను. వాక్యం లేదుందో అదే చెప్పగలుగుతాను. అయ్యగారులను బట్టి నేను ప్రసంగాలు చేయలేను. వాక్యంలో ఉన్నదే చేయగలుగుతాను కదా. వాక్యంలో ఉన్నదే సత్యం. కాబట్టి అవి సంఘాలు కాదు. నిజమైన సంఘం అంటే ఎట్లా ఉంటుందంటే, ప్రతి ఒక్కరూ సువార్త పరిచర్య చేయాలనేటువంటి ఆసక్తితో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరైనా సనిగే వాళ్ళు ఉన్నప్పటికీ ఇమీడియట్గా అపోస్తులు ఏం చేస్తున్నారు? ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి కొంతమంది నియమించేస్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, అద్భుతంగా డీల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా స్టెఫన్ అయితే అద్భుతంగా డీల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు సోకాళ్ళు మనకు కనిపించే సంఘాల్లో ఇలా ఉంటారనమాట. పరిచయం చేసేవాళ్ళు ఉంటారు, ఇట్లా మామూలుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాంటి సంఘాలను చూస్తే ఎవరికి భయం లేదు. ఆ పాస్టర్ ఒక్కడే తిరుగుతుంటాడు లేరా, ఆ పాస్టర్ ఒక్కడే కాస్త సువార్త చెప్తుంటాడు, ఏదో రోజు చూసి వాడిని బెదిరిస్తే మానేస్తాడు అనుకుంటారు. కానీ సంఘం అంతా సువార్త పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళకి ఏం చేయాలో దిక్కు దోసదు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఉండేటువంటి స్థలాల్లో వాళ్ళు సువార్త పరిచర్లో ఉన్నారనుకో, వాళ్ళకి దిక్కు దోచదు. అలాంటిది కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ సువార్త పరిచర్య చేస్తున్నారు, వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళందరూ ఇతరులని ప్రభు దగ్గరకు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంటుందో ఆలోచించండి. సరే, ఈ 8,000 మంది ఇన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళల్లో అందరూ సువార్త చెప్పేవాళ్ళు కాదులే. కొంతమంది వాళ్ళ జీవనోపాధాలు చూసుకుంటున్నారు, కొంతమంది ఇతరులను సనుగుతున్నారు, వాళ్ళకి రాజకీయాలు కూడా ఉంటాయి, వాళ్ళు కొట్టుకుంటారు అని చెప్పి రిలాక్స్ అవ్వడానికి కూడా లేదు. ఈ మత పిచ్చి పట్టిన మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విధంగా అనుకొని రిలాక్స్ అవ్వడానికి కూడా కుదరట్లా. ఎందుకంటే ఎవరైనా అట్లా సువార్త చెప్పడం ఆపేసి, పరిచర్య ఆపేసి, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ ఎవరన్నా అట్లా ఉండిపోతే ఇమీడియట్గా ఎవరు వెళ్ళిపోతున్నారు? స్టెఫన్ వెళ్ళిపోతున్నాడు. స్టెఫన్ వెళ్ళిపోయి వాళ్ళని బలపరుస్తున్నాడు. ఒకరి పూటలో ఒక 2 రోజుల్లో వాడు రికవర్ అయిపోతున్నాడు. మళ్ళీ సువార్త చెప్పడం ప్రారంభిస్తున్నాడు, మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు, మళ్ళీ ఇతరులను ప్రభు వైపు ఆకర్షించడం ప్రారంభిస్తున్నాడు. ఆ రకంగా ఒక్కడు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కడు, ఆ వేల మందిలో ప్రతి ఒక్కడు సువార్త పనిచేస్తుంటే వీళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఈ వ్యవస్థని ఇలా అలైవ్గా చచ్చిపోకుండా ఒక అపోస్తలు, ఒక పాస్టర్ బోధిస్తూ ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ చచ్చుబడిపోయి
చూస్తా స్పెక్టేటర్స్ లాగా ఉంటారు అనేటువంటి వ్యవస్థని మార్చేసి సంఘం అంతా కూడా ఒక పాస్టర్ కాదు, ఒక కొంతమంది ఇద్దరు ముగ్గురు కాదు, సంఘ సభ్యుడు అంటే వాడు సువార్త చెప్తా ఉంటాడు. ఈ విధమైన లైవ్లీనెస్ని సంఘంలోకి తీసుకొస్తుంది ఎవరు? ఈ లైవ్లీనెస్ పోగొట్టుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఎవరు? స్టెఫను. వాడిని మళ్ళా ఉజ్జీవం చేస్తున్నాడు. ఈ స్టెఫన్ని చంపితే చాలామంది బలహీనలు ఉన్నారు, చాలామంది బలహీనలు ఉన్నారు సంఘంలో. వాళ్ళందరూ ఏమవుతారంటే వాళ్ళందరూ ఆగిపోతారు. కనీసం స్టెఫన్ పరిధిలో ఎవరున్నారో వాళ్ళన్నా ఆగిపోతారు అని చెప్పి స్టెఫన్ని చంపుదామని నిర్ణయించుకున్నారంట. చూడండి, దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు మనకు లోకంలో మనకి ఎదురయ్యేది ఏంటి అని అంటే సమస్యలే. సమస్యలు అని అంటే రోగాలు వస్తాయి, రోస్టులు వస్తాయి, అవి వస్తాయి, ఇది కాదు. ఛాలెంజెస్ వస్తాయి. రోగాలు, రోస్టులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అందరికీ వస్తాయి. యేసుప్రభుని నమ్ముకుంటే ప్రత్యేకంగా వస్తాయి అనేది కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కానీ ఏ శ్రమలు? అవి వేరే. ఏం శ్రమలు అంటే లోకము నిన్ను ద్వేషిస్తుంది. The troubles that a believer will face in this world is because of the hatred of the world towards him. లోకము నిన్ను ద్వేషించడం వల్ల వచ్చే సమస్యలు అవి ప్రత్యేకమైనవి అన్నమాట. మిగిలిన అందరికి వచ్చే సమస్యలే. యేసుప్రభుని నమ్ముకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయండి అని దిక్కుమాలిన మాట వాడు చెప్తుంటారు. ఏం అర్థం తెలిసి తెలియక. సమస్యలు లేనివాడు ఎవడు ఉంటాడా భూమి మీద? భూమిని, మనం తినే ఆహారాన్ని, పీల్చుకునే గాలిని మొత్తం అంతా కల్తీ చేసి పారేసి ఇష్టం వచ్చినట్టు దాన్ని నాశనం చేసి పెడితే రోగాలు రాకుండా ఉంటాయా? సమస్యలు రాకుండా ఉంటాయా? లోకమంతా పాపంతో నింపబడి, అక్రమంతో నింపబడి, లంచగొండితనంతో నింపబడి దేశం అంతా ఉంటే ఒక పక్క ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయా? ఎవరికైనా వస్తాయి, అవి ఎవరికైనా వస్తాయి. కానీ ఆ సమస్యల్లో గుండా ముందుకెళ్ళడానికి దేవుడు శక్తినిస్తాడు, ఆయన తోడై ఉంటాడు, ఆయన అందుబాటులో ఉంటాడు. ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆయన అందుబాటులో ఉంటాడు, నమ్మదగిన వాడిగా ఉంటాడు. అందరికి వచ్చేవే. కానీ వీటితో పాటు స్పెషల్గా విశ్వాసికి వచ్చేసి కొన్ని శ్రమలు ఉన్నాయి. ఇదేం శ్రమ అంటే లోకము విశ్వాసిని ద్వేషిస్తుంది. ఈ శ్రమలు రావడం వల్ల మనం చరిత్రలో కనుక చూస్తే ఈ పర్టికులర్ ఈ స్పెషల్ ఈ శ్రమ ఏదైతే ఉందో లోకము ద్వేషించడం అనే శ్రమ, ఈ శ్రమ రావడం వల్ల మనం చరిత్రలో కనుక చూస్తే విశ్వాసులు కృంగిపోయారా? విశ్వాసులు ఆందోళనలో దిగిపోయారా? విశ్వాసులు పిచ్చెక్కిపోయారా? విశ్వాసులు ఒంటరోళ్ళు అయిపోయి అయ్యో నేను ఒంటరోళ్ళని అయిపోయానని జుట్టు బిక్కున్నారా? నో. ఈ శ్రమ రావడం వల్ల విశ్వాసులు మేము దేవునికి సంబంధించిన వారమని గుర్తింపును పొందారు. ఇటువంటి శ్రమలు రావడం వల్ల విశ్వాసులు మేము ప్రభుతో కలిసి నడుస్తున్నామని నిశ్చయతతో ముందుకెళ్లారు, సంతోషంతో ముందుకెళ్లారు, కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లారు. ఇలాంటి శ్రమలు వస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బార్డర్లో గన్ను పట్టుకొని నించున్నటువంటి సైనికుడు గన్ను పట్టుకొని నించొని ఉంటాడు. ఎందుకు గన్ను పట్టుకొని నించుంటాడు? యుద్ధం ఉన్నా లేకపోయినా అక్కడ అలర్ట్గా ఉంటారు. వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తారు అంత అలర్ట్గా ఉండడానికి, నిద్ర లేకుండా. ఎందుకు అంత ట్రైనింగ్ ఇస్తారు? ఎందుకు 24 గంటల వాళ్ళు అలర్ట్గా ఉంటారు? బికాజ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది అదర్ సైడ్. అవతల శత్రువు నుంచి దాడిని ఏం చేస్తూ ఉంటారు? సైనికుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దాడి జరిగిందనుకో అప్పుడు వాడికి గుర్తింపు వస్తుంది, ఎస్ నేను సైనికుడిని. దాడి జరిగిందనుకో అప్పుడు తీస్తాడు గన్ను, AK-47 వీడు కూడా తీస్తాడు, తీసి దన కాలుస్తాడు.
ఐఎమ్ ఎ సోల్జర్, ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ మెంట్ టు డూ. అదవుతుందా? అట్లా కాకుండా వీళ్ళు తుపాకీ పట్టుకొని ఇట్లా నించొని ఉంటే, లేకపోతే ఆ ట్యాంకర్లు అవన్నీ పెట్టుకొని, ఆ యుద్ధ విమానాలు పెట్టుకొని రెడీగా అన్ని మార్చ్ పాస్టులు చేస్తా వాళ్ళు మంచిగా వాళ్ళు అన్నీ సిద్ధపరచుకుంటా ఉంటా ఉంటే, ఎదురుగా పాకిస్తానోడు అన్నీ సర్దుకొని ఎప్పదీసుకొని మొత్తం అన్ని ఎప్పదీసుకొని సంచిలో వేసుకొని, టాటా అండి మేము వెళ్ళిపోతామండి, మేము అందరం, మీకు అవసరం లేదండి, మాకు సైన్యం అవసరం లేదు, మీరు వచ్చి తీసుకోండి మొత్తం ఏం కావాలంటే అని చెప్పి వెళ్ళిపోతున్నారు అనుకో. ఎలా ఉంటుంది అప్పుడు? ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను అసలు బార్డర్లోనే ఉన్నానా, ఇక్కడ ఎందుకున్నాను అనిపిస్తుంది వాడికి కదా. అసలు నేను సైనికుడినేనా అనిపిస్తుంది. అలాగనే విశ్వాసం మీదకి వచ్చేటువంటి ఈ హేట్రెడ్, విశ్వాసం మీదకి వచ్చేటువంటి ద్వేషం, లోకము విశ్వాసిని ద్వేషించినప్పుడు అది విశ్వాసికి నిశ్చయితనిస్తుంది. అది విశ్వాసిని ఒక సైనికుడిలాగా, సైనికుడికి వచ్చేటువంటి ధైర్యం విశ్వాసికి వచ్చేస్తుంది. సైనికుడికి వచ్చేటువంటి ధైర్యం. అదే సైనికుడు ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక బందిపోటు దొంగ తుపాకులు, బాంబులు లేకపోతే కత్తులు పట్టుకొని తలుపు కొట్టాడు. అవి మీ ఇంట్లో ఇప్పుడు మీ అందరినీ చంపేసి నగలు డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోతాం మేము అన్నాడు. అప్పుడు వెంటనే ఆ తలుపు తీయంగానే వాళ్ళని చూసి భయపడిపోతాడు. ఎవరైనా భయపడతారు. కానీ బార్డర్లో ఉన్నప్పుడు, తుపాకీ పట్టుకున్నప్పుడు తన 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 అవతల వైపు నుంచి తుపాకీ శబ్దాలు, పెద్ద పెద్ద బాంబులన్నీ వర్షంలాగా కురుస్తా ఉన్నప్పుడు, హోరెత్తుతా ఉన్నప్పుడు, యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు భయపడతాడా? భయపడ్డావు. ఫస్ట్ తుపాకీ సౌండ్కి భయపడతాడేమో. ఎవడో కాల్చాడరా, ఏంట్రా, ఎక్కడి నుంచి వచ్చింది బుల్లెట్, ఏంది, ఎక్కడి నుంచి వస్తుంది. ఆ ఇస్రాయేల్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. అక్కడక్కడ పిల్లలకి వాళ్ళు ఏదన్నా యుద్ధ విమానం వచ్చిందనుకోండి, ఒక సైరన్ మోగిస్తారనమాట. ఆ సైరన్ మోగగానే అక్కడక్కడ పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కొన్ని బాంబ్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. వెంటనే ఆ బాంబ్ షెల్టర్లోకి వెళ్ళిపోయి దాకా కూర్చుంటారు. దడేలు మన అన్ని బాంబులు పడతాయి, కొన్ని బిల్డింగులు కూలిపోతాయి, అవన్నీ నాశనం అయిపోతాయి, మంటలు వస్తుంటాయి. అంత అయిపోయిన తర్వాత ఏం ఎరగనట్టుగా చక్కగా ఆ షెల్టర్లో నుంచి బయటకు వచ్చి, అయిపోయింది రా బాబు రండి రా అనగానే వాళ్ళు తలుపులు తీసుకొని ఆ షెల్టర్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్తారు. ఇది ఒక అలవాటు ఎవరికి, చిన్న చిన్న స్కూల్ పిల్లలకి తెలుసా. మనకు మన ఈ నెల మనకి ఆపరేషన్ జరుగుతా, సింధూర్ జరుగుతా ఉన్నప్పుడు మనకు కూడా రెక్కి ఇది ఏమంటారు, రెక్కి అని ఏమంటారు, ఇది నిర్వహించారు కదా, మాక్ డ్రిల్. దానికోసమే అలాంటి మనకు అలాంటి పరిస్థితులు రాలేదు. కానీ ఇస్రాయెల్లో అలాంటి పరిస్థితే ఉంది. ఇస్రాయెల్ దేశంలో వాడు హమాసోడు, వాడు ఎవడెప్పుడు ఏం బాంబు వేస్తాడో తెలియదు. అన్నిటినీ వాళ్ళు తిప్పి కొట్టలేరు. ఫస్ట్ బాంబు పెడితే భయం వేస్తుంది, రెండోసారి పెడితే భయం, ఆ తర్వాత భయం లేదు. అని ప్రతి ఒక్కడు ఒక సైనికుడిలాగా మారిపోతాడు అనమాట. ప్రతి సిటిజన్ కూడా ఒక సైనికుడిలాగా మారిపోయారు. అక్కడ కొంతమందికి ఈ ఇంటర్మీడియట్స్ అయిపోయినటువంటి పిల్లలకి, ఇంటర్మీడియట్ వయసు ఆ టైం అయిపోయిన పిల్లలకి, whoever you are interested come into the army, we will train you అని ప్రకటన ఇచ్చేసి, వచ్చిన వాళ్ళందరికీ ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చేసి, వాళ్ళకి ఇంత పెద్ద AK-47 కూడా కాదు, అది పెద్ద పెద్ద రైఫిల్స్ అనమాట. ఆ రైఫిల్స్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళండి అని ఇచ్చి పంపించేశారు. వాళ్ళు చక్కగా స్కూల్ బ్యాగ్తో పాటు ఓ చేత్తో స్కూల్ బ్యాగ్, ఓ చేత్తో ఈ పెద్ద రైఫిల్, ఆడంతుంది ఆ రైఫిల్, అది తగిలించుకొని తిరుగుతున్నారు. స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీలకు వెళ్తున్నారు, కాఫీ షాపులకి వెళ్తారు. ఎక్కడ కూడా యాక్సిడెంట్స్, గన్ ఫైరింగ్ యాక్సిడెంట్స్ లాంటివి జరగకుండా వాళ్ళు మంచి ట్రైన్డ్ పీపుల్, చాలామంది, అందరికి యవనస్తులకు అందరు ట్రైనింగ్ ఇచ్చేశారు. వాళ్ళు షోగా, ఫ్యాషన్గా
ఆ తుపాకీ మళ్ళా రకరకాల రంగురంగులు ఈ దారాలు అవి కట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా ప్రతి యవనస్తుడు ఒక సైనికుడిలాగా ఉన్నాడు ఇక్కడ. ఎప్పుడు యుద్ధం వచ్చినా అని ఇప్పుడు వాళ్ళ మధ్యలో మనం ఒకవేళ టూరిస్ట్గా వెళ్ళాం అనుకోండి, మనకు కూడా కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది అంట అక్కడ అలా వాళ్ళు తిరగడం వల్ల. ఎందుకు? దే ఆర్ ట్రైన్డ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ క్యారింగ్ వెపన్స్ wherever they go, just like that. వాళ్ళంతా కమాండో డ్రెస్సులు వేసుకుని, మామూలు సివిల్ డ్రెస్సులే, మామూలు టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసుకుని పెద్ద రైఫిల్ తెలుసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద ఫ్యాషన్గా. మనకి ఇక్కడ గుంటూరులో పారామిలిటరీ వాళ్ళు వచ్చి ఈ ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు వేసుకొని, ఈ క్యామఫ్లాగ్స్ వేసుకొని, తుపాకులు పట్టుకొని నించున్నారు అనుకో, నాయన ఏం జరిగిందా నాయన అని చెప్పి లేనిపోని దడ వస్తుంది మనకు. అక్కడ అలాగ ఉండదు. మామూలుడు కానీ వాడు ట్రైన్ అయ్యాడు తన దేశాన్ని కాపాడడానికి. మామూలుగానే ఉన్నాడు, మామూలు వ్యక్తే, స్కూల్కి వెళ్ళే వ్యక్తి, కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థి, కానీ హీఈస్ ట్రైన్డ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ ప్రొటెక్ట్ దోస్ హు ఆర్ అరౌండ్ హిమ్. ఒక బాంబు పడినా కదా, ఒక కాఫీ షాప్కి వెళ్ళాం, ఈ కాఫీ షాప్లో ఎవడన్నా వచ్చి తుపాకి పట్టుకొని ఆ కసబ్ లాంటోడు దన పేల్చేస్తాడేమో, హమాసోడు వచ్చి పేల్చేస్తాడేమో అనే భయం ఉంటుంది కదా. ఇప్పుడు భయం లేదు వాళ్ళకి, భయం పోయింది. ఎందుకని? ఒక కాఫీ షాప్లోకి వెళ్తే ఒకళ్ళిద్దరు యవనస్తులు పెద్ద తుపాకు పట్టుకొని చక్క కాఫీ తాగుకుంటా చాట్ చేసుకుంటూ ఉంటారు. ఈడున్నాడు ఇక్కడ తుపాకు పట్టుకొని, పర్లేదు ఎవడన్నా వచ్చినా మనోడు చూసుకుంటాడనే ధైర్యంతో. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం, ఈ ప్రిపేర్డ్నెస్, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ధైర్యం తెచ్చుకొని వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ధైర్యాన్ని ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఎలా ఇవ్వగలుగుతున్నారంటే దే హవ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇన్సల్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ దెబ్బ వాళ్ళు తిన్నారు కాబట్టి, బయట నుంచి వచ్చేటువంటి దెబ్బ వాళ్ళు తిన్నారు కాబట్టి ఆ దెబ్బ కృంగిపోయేలాగా చేయదు. ఎందుకంటే దెబ్బ కొట్టినవాడు శత్రువు, వాడు శత్రువు. మన దేశంలో ఉండేవాడు మనల్ని కొడితే మనం భయపడిపోయి కృంగిపోతాం. దెబ్బ కొట్టినవాడు శత్రువు, శత్రువు దెబ్బ కొడితే మనం కృంగిపోం, ప్రిపేర్ అయిపోతాం. అలాగనే లోకము వేరు, నీవు వేరు. లోకము వేరు, నీ రాజ్యం వేరు. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు, దేవుని పరిపాలన కింద. లోకము దాని సొంత రాజ్యంలో ఉంది. లోకము అపవాది యొక్క రాజ్యం కింద ఉంది. ఆ రాజ్యము కింద ఉండి పరిపాలించబడుతున్నాడు. అపవాది రాజ్యం అంటే మళ్ళా మన రాజకీయ పార్టీల గురించో లేకపోతే రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లా. ఏ పార్టీ అయినా సరే, అది ఎంత భయంకరమైన పార్టీ అయినా సరే, అందులో ఉండేవాళ్ళు రక్షింపబడితే వాళ్ళు దేవుని రాజ్యం కిందే ఉంటారు. రక్షింపబడినోడు, వాడు క్రైస్తవుడైనా సరే, వాడు ఎవరి పరిపాలన కింద ఉన్నట్టే? లోకం యొక్క సాతాను యొక్క అపవాది యొక్క పరిపాలన కింద ఉన్నట్టే. సో వాడి పరిపాలన కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రభు యొక్క దేవుని చేత పరిపాలించబడుతున్న వాళ్ళు, దేవుని రాజ్యము, దేవుని యొక్క నడిపింపు ద్వారా నడిపింపబడుతున్న వారు, ప్రభు సువార్త ప్రకటించాలని, ప్రభువుని హెచ్చించాలని, ప్రభువుని ప్రకటించాలని, ఆయన గుణాలని చూపించాలని, ఆయనతో సమయం గడుపుతూ, ఆయనతో సంభాషణ చేస్తూ, ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ ముందుకెళ్ళేటువంటి ఆయన రాజ్యం కింద ఉండేటువంటి వాళ్ళని చూసి ఈ రాజ్య ప్రజలు ద్వేషిస్తారు. ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఏంటి వీళ్ళేంటి, మనలో కలవరేంటి, మన పద్ధతుల్లోకి రారేంటి అని ద్వేషిస్తారు. ద్వేషం ఉంటుంది. ఇంకా మనలో ఉండే కొంతమందిని ఆ రాజ్యంలోకి, ఆ దేవుని రాజ్యంలోకి, ఆయన పరిపాలన కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారేంటి? మన వాళ్ళందరూ అలా లాగేసుకుంటే మన యొక్క ప్రోడక్ట్స్ సేల్ అవ్వడానికి, మన యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి, వీటన్నిటిని చేయడానికి, మనం డబ్బులు సంపాదించడానికి, ఎంటర్టైన్మెంట్ పొందుకోవడానికి ఎవరుంటారు మన దగ్గర?
అందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి వీళ్ళకి భయం, ఆందోళన, కోపం. అందుకని ద్వేషిస్తారనమాట. దేవుని రాజ్యం కింద వాళ్ళని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఒకసారి తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు. వీడు దేవుని కోసం బ్రతికితే ఎలాగా? డబ్బుల సంగతి ఏంటి? అరే వీడు దేవుని కోసం బ్రతికితే ఎలాగా? నా ఎంటర్టైన్మెంట్ సంగతి ఏంటి? ఈ అమ్మాయి దేవుని కోసం బ్రతికితే ఎలాగా? నన్ను ఎంటర్టైన్ చేస్తా ఉండకుండా, నాతో మాట్లాడకుండా ఉండకుండా, దేవుని రాజ్యం కింద దేవుని చేత పరిపాలించబడతా, ఆయనతో మాట్లాడుకుంటా, ఆయన గురించి మాట్లాడుకుంటా సంతోషంగా ఉంటే మరి నా పరిస్థితి ఏంటి అని ద్వేషం అన్నమాట. ఈ ద్వేషం మనకి తగిలితే మనం ఏమవుతామంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం మనం కృంగిపోం. అది వేరే రాజ్యం, ఇది దేవుని రాజ్యం. ఈ బాంబు పడతా ఉంటే మనం అంత బలవంతులుగా అవుతాం. ఏమవుతాం? అక్కడి నుంచి బాంబులు, బుల్లెట్లు వస్తూ ఉంటే మనమంతా శక్తివంతులం అవుతాం, మనమంతా ఎక్విప్ అవుతాం, మనమంతా నిశ్చయతతో ఉంటాం, మనమంతా బలముగా ముందుకెళ్తూ ఉంటాం, ధైర్యముగా ముందుకెళ్తూ ఉంటాం. దట్స్ వాట్ దిస్ హేట్రెడ్ విల్ డూ టు అస్. 2 తిమోతి 3:12 ఉంటుంది చూడండి. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. శ్రమ పొందుతారు, కానీ ఆ శ్రమ పెట్టే వాళ్ళు మోసపోతారు. అరే మనం శ్రమలు పెడుతున్నాం, వీళ్ళు పిచ్చోళ్ళు శ్రమలు పడతా కూర్చుంటున్నారు అని అవహేళన చేస్తారు మొట్టమొదటగా. కానీ మోసపోయేది వాళ్ళే అని బైబిల్ సత్యం మనకు బోధిస్తుంది. మోసపోయేది నువ్వు కాదు, మోసపోయేది ఎవరంట? వాళ్ళే. నువ్వేమవుతావు? నువ్వు బలపరచబడతావు, నువ్వు నిశ్చయతలోకి వెళ్తావు తప్ప నువ్వు మోసపోవు, నువ్వు తెలివి తక్కువడు అవ్వవు. ఆఖరికి తెలివి తక్కువ వాళ్ళు అయ్యేది వాళ్ళే. 1 పేతురు 4:12 చూడండి. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమ పడ్డాడు. ఆ శ్రమ తర్వాత క్రీస్తుకి ఏం కలిగింది? మహిమ కలిగింది. 3వ రోజున సజీవుడుగా ఆయన సమాధి నుంచి లేచాడు, మహిమపరచబడ్డాడు, పరలోక మహిమలోకి ప్రవేశించాడు. మీకు కూడా అది కలగబోతా ఉంది. ఈ లోకంలో మీకు నిశ్చయత, రాబోయే లోకంలో మహిమ. ఈ లోకంలో మీకు బలము, రాబోయే లోకంలో మహిమ. దిస్ ఈజ్ అ విక్టోరియస్ లైఫ్. బయటోడు నిన్ను శ్రమ పెడుతున్నాడని చెప్పి, బయటోడు నిన్ను ఏదో ద్వేషిస్తున్నాడని చెప్పి నువ్వు ఓడిపోతున్నావు అనుకోవద్దు, నువ్వు తొక్కబడుతున్నావు అనుకోవద్దు, నువ్వు అన్యాయముకు గురైపోతున్నావు అని చెప్పి కృంగిపోవాల్సిన అవసరం లేదు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ ద్వేషము మనకు శక్తినిస్తుంది, రాబోయే లోకంలో మహిమనిస్తుంది. వాడు మోసపోతాడు, మనం కాదు. 1 యోహాను 3:13. 1 యోహాను 3:13. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణములో నుండి జీవంలోనికి మనము అన్నాడు. మీకు శ్రమ, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపోవద్దు. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపోవద్దు.
ముఖ్యంగా లోకం ఎందుకు ద్వేషిస్తుంది అంటే, మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఇక్కడ హైలైట్ చేస్తున్నాడు, ఒకరినొకరు మనం ప్రేమించినప్పుడు, సంఘము ప్రేమగా ఉన్నప్పుడు, సంఘము ఐక్యతగా ఉన్నప్పుడు లోకము ద్వేషిస్తుంది. అలాంటి సంఘం అంటే లోకానికి ఇష్టం లేదు. చూడండి, మెడికల్ కాలేజీల్లో, కొన్ని కాలేజీల్లో కొంతమంది ఏంటి అని అంటే నామకార్థ క్రైస్తవులు కొన్ని ఆర్గనైజేషన్స్ పేరుతోటి కొన్ని కోటాలు అవి కండక్ట్ చేసి రిట్రీట్లు అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం కూడా రక్షణ అనుభవం లేనటువంటి, ఏమాత్రం కూడా పరిశుద్ధమైన జీవితం లేనటువంటి, పాపంలోనే ఉంటూ వెచ్చలవిడిగా బ్రతుకుతూ మళ్ళా క్రైస్తవులమని బైబిల్ స్టడీలు, ప్రేయర్ సెల్లు నడిపించడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. కొన్ని పారామెడికల్ ఆర్గనైజేషన్, పారా చర్చ్ ఆర్గనైజేషన్స్. వీళ్ళకి కూడా ఎవరంటే ఇష్టం లేదో తెలుసా? వాళ్ళ ఆర్గనైజేషన్స్కి వచ్చే వాళ్ళని ఏదన్నా ఒక 10,000 మంది ఉండే సంఘానికి వెళ్ళి ఒక గంట కూర్చొని రా అని ఎంకరేజ్ చేస్తారు. లేదా ఒక తప్పుడు బోధకుడి దగ్గరికి, ఒక ప్రాస్పెరిటీ ప్రీచర్ దగ్గరికి, లేకపోతే ఒక వాక్యాన్ని బోధించకుండా పిచ్చి కబుర్లు చెప్పి, పిచ్చి మాటలు చెప్పి, కుప్పిగంతులు వేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక గంట ఉండి ఎగిరేసిరా అని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎక్కడైతే వాక్యం చెప్తారో, ఎక్కడైతే క్రీస్తుకి మనుషుల దగ్గర చేస్తారో, ఎక్కడైతే సహవాసం ఉంటుందో, ఎక్కడైతే టైట్ ఫెలోషిప్ ఉంటుందో, ఏ సంఘములో అయితే ఒకరినొకరు ప్రేమతోటి కలిసిపోతారో, ఏ సంఘంలో అయితే ఒకరినొకరు ప్రేమించి వాళ్ళ ప్రార్థనా జీవితాల గురించి, వాళ్ళ ఆత్మీయ జీవితాల గురించి పట్టించుకుంటూ ప్రార్థన చేస్తూ గైడ్ చేస్తూ ఇటువంటి డిసైపుల్షిప్ జరుగుతుందో, ఆ సంఘాలకు మాత్రం చాలా దూరం పెడతారనమాట. అటువంటి సంఘాల గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అటువంటి సంఘాల గురించి లేనిపోని చెడ్డ కబుర్లు స్ప్రెడ్ చేసి అక్కడికి ఎవరిని వెళ్ళకుండా చేస్తారు. సోకాల్డ్ ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. ఎందుకో తెలుసా? ద వరల్డ్ హేట్స్ when believers love one another. The world hates it. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? వారందరూ వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి వేసుకొని ఒకరినొకరు ప్రేమించి, వారందరూ సమిష్టిగా కలిగి ఉండి వాళ్ళ డబ్బుని తీసుకొచ్చి అపోస్తల పాదం దగ్గర పెడుతున్నారు. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, కలిసి పనిచేస్తున్నారు. స్టెఫన్ కూడా ఏం చేస్తున్నాడు? ఎక్కడైనా ప్రేమ తగ్గితే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని సరిచేసి మళ్ళా వాళ్ళని ఒక్క కుటుంబంగా మార్చేస్తున్నాడు. ఐక్యతని మళ్ళా నెలకొల్పుతున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితిని చూస్తే లోకానికి ఏంటంట? ద్వేషము, భయము ఎన్నో చేస్తాయి. అందుకని స్టెఫన్ ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? అబద్ధ సాక్ష్యములు పుట్టించి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఏవేవేవో మాటలు కల్పించి ఆయన్ని చంపడానికి సిద్ధపడిపోయారు. చూడండి. కానీ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా స్టెఫన్ ఎలా ఉన్నాడు అని కనుక మనం చూస్తే, మనం ఆల్రెడీ చూసాం కదా స్టెఫన్ ఎలా ఉన్నాడో కదా. ఏంటంట 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ ఆయన వైపు తేరి చూడగా అతని ముఖము దూత ముఖము వలె వారికి కనబడెను. అందరూ ఆయన వైపు తేరి చూడగా దేవదూత వలె కనిపించిందంట. ఆయన మీద నిందలు వస్తున్నాయి, నిందల మీద నిందలు వస్తున్నాయి, ఆరోపణల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్నాయి వీడి మీద. అమ్మో, ఇంత డేంజరస్ క్యాండిడేట్ వీడు అని చెప్పి ఆయన వైపు చూస్తే ఆయన అసహించుకుందామని చూశారు. ఆయన వైపు ఇంత దుర్మార్గుడు ఎవడరా వీడు, ఎట్టుంటాడో చూద్దాం అని చూశారు. ఇంత నీచుడు, ఇంత తెలివి తక్కువడు, ఇంత భయంకరుడు, ఇంత ప్రమాదకరమైన వ్యక్తి ఎట్లా ఉంటాడా అని ఇలా తొంగి చూస్తే వాళ్ళకి ఎవరు కనిపించారంట? దేవదూత కనిపించాడంట. ఎవరు కనిపించాడు? ఆయన ముఖము దేవదూత వలె. చూడండి, మనుషులు నిన్ను చూడాలనుకున్న విధంగా
వారు ఏ దృష్టితో చూసినా నువ్వు దేవదూతలాగానే కనిపిస్తావు. అది వాళ్ళు బయటికి చెప్పుకోరు. పరిశుద్ధాత్మ దేవుడు లోకా చేత రాయించాడు కాబట్టి మనకు తెలిసింది. లేకపోతే వాళ్ళు చెప్పుకుంటారు ఏంటి, అయ్యో మేము చూసాం కానీ ఆయన్ని అసహించుకుందామని చూసాం, కానీ అతను ముఖం మాత్రం దేవదూత లేదు, మేము చాలా ఆశ్చర్యపోయి భయం వేసింది అని చెప్తారు వాళ్ళు. చెప్పరు కదా, చెప్పరు, గప్చుప్పుని ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు లోకా చేత. తృణీకారంతో చూడాలనుకున్నారు, నీచుని చూసినట్టు చూడాలనుకున్నాడు, అసహ్యంతో చూడాలనుకున్నారు, ఎగతాళితో చూడాలనుకున్నారు. కానీ తీరా అతని ముఖము చూస్తే దేవదూత వలె ఉందంట. ఎలా ఉంది? దేవదూత వలె ఉంది. ఆయన్ని చూసి ఇతను దేవదూత అనాలనిపించింది తప్ప అతను చూసి హే దుర్మార్గుడు, ఆడు మొహం చూస్తే అర్థమైపోతుంది ఎంత దరిద్రుడు అని ఎవరికి అనాలనిపించలేదు. అంత కాన్ఫిడెంట్గా ఉంది ఆయన ముఖము, అంత సంతోషంగా ఉంది ఆయన ముఖము. ఏమాత్రం తొందరపాటు లేదు, ఏమాత్రం కూడా ఆందోళన లేదు, ఏమాత్రం కూడా కన్ఫ్యూజన్ లేదు. హిస్ క్లియర్ అండ్ హిస్ ఫేస్ ఈజ్ షైనింగ్ లైక్ ద ఫేస్ ఆఫ్ ఎన్ ఏంజల్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? నేను చెప్పాను కదా, బార్డర్లో బుల్లెట్ల శబ్దము విన్న సైనికుడు భయం కాదు ఆ సైనికుడి ముఖంలో కనిపించేది, భయం కాదు. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఒక సైనికుడి ముఖం చూడాలి, అప్పుడు తెలుస్తుంది ఎస్ హీఈస్ ఎ సోల్జర్. అప్పుడు తెలుస్తుంది. అటువంటి శ్రమ మనకు ఈ లోకం నుండి ఉంది అని దేవుడు చెప్పాడు. మన దేవదూతల ముఖము వలె మనల్ని చేసే శ్రమ ఈ లోకంలో ఉంది. అది మనల్ని హింసించేదైతే ఏంటి, అవమానించేదైతే ఏంటి, మన క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేదైతే ఏంటి, మనల్ని దూషించేదైతే ఏంటి, నిందించేదైతే ఏంటి, ఆఖరికి మనల్ని చంపేదైతే ఏంటి, మన ముఖము మాత్రం ఎట్లా ఉంటుంది? దేవదూత ముఖముగా ఉంటుంది. అయ్యో పాపం అనవసరంగా చస్తానండి వీడు దరిద్రుడు, అనవసరంగా ఎందుకు చచ్చిపో, ఇలా ఉండదు. ముఖము దేవదూత ముఖం వలె ఉంటుంది. అది స్టెఫను ముఖమును వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు బయటికి తిడతారు, బయటికి పిచ్చోడు అది ఇది అంటారు, బయటికి అంటారు, లోపల ఆయన ముఖం వేరేలా కనిపించింది వాళ్ళకి. సో బయటికి మనకి ఎవరు చెప్పరు, బయటికి మనల్ని చూసి నిన్ను తిడదాం అనుకున్నా కానీ నువ్వు దేవదూతలకు కనిపించావు, నేను తిట్టలేకపోతున్నా అని ఎవరు నమస్కారం పెట్టరు. అది ఎదురు చూడకండి. ఎవరు స్టెఫన్తో చెప్పలేదు, బయటికి తిడుతూనే ఉంటారు, కానీ లోపల మాత్రం వీడు మామూలుడు కాదు, వీడు నిజంగా దేవుని బిడ్డ, వీడు నిజంగా దేవునితో సహవాసం చేస్తున్నాడు, వీడు నిజంగా దేవుని రాజ్యంలో ఉన్నాడు అని గుర్తిస్తారు. అది నీ సాక్ష్యం, అది నీ సాక్ష్యం. దట్ ఈస్ హౌ యూ అట్రాక్ట్ పీపుల్ టు క్రైస్ట్, టువర్డ్స్ ద గాస్పెల్. దట్ ఈస్ హౌ యూ బికమ్ అ విట్నెస్. నాకు పలానా సీట్ వచ్చింది అని బిర్యానీ పెడితే కాదు నువ్వు విట్నెస్ అయ్యేది. నాకు పలానా ఉద్యోగం వచ్చింది అని బిర్యానీ పెడితే విట్నెస్ అనుకుంటున్నావా? ఆ సీట్లో ఉద్యోగాలు బోల్డ్ మందికి వస్తాయి, ఆ బిర్యానీ బోల్డ్ మంది పెట్టగలుగుతారు. నువ్వే కాదు ఎవడైనా పెట్టగలుగుతాడు. పెద్ద సాక్ష్యం అనుకుంటున్నావా? నిన్ను దూషించడానికి వచ్చిన వాడికి నువ్వు దేవదూతలాగా కనిపిస్తే అది సాక్ష్యం. మనుషులనికి భయపడకుండా దేవునికి మాత్రమే భయపడేటువంటి వ్యక్తికి మాత్రమే సాధ్యం ఇది. మనుషులకు భయపడలా, మా దేవునికి నేను భయపడాలనుకున్నారు అపోస్తలు, స్టెఫను, వీళ్ళందరూ కూడా కదా. దట్ ఈస్ ద విజ్డమ్ దట్ హీ హ్యాస్. కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నేను ఆ దేవునికి భయపడుతున్నా, నా దేవునికి భయపడి నేను ఆయన కోసం బ్రతుకుతూ ముందుకెళ్ళిపోతున్నా, ఎవడెన్ని దూషించినా నాకు సంబంధం లేదు. ఐఎమ్ హిస్, నేను ఆయనతో నడుస్తున్నాను. ఆయన ప్రార్థన జీవితం, ఆయనకున్న క్లారిటీ, మనుషులకు కాకుండా దేవునికి భయపడేటువంటి స్వభావం,
ఈఎం బౌండ్స్ అనేటువంటి దైవజనుడు ప్రార్థన గురించి ఒక అద్భుతమైన పుస్తకం రాస్తూ ఆ పుస్తకంలో ఈ విధంగా రాస్తాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఫస్ట్ వాళ్ళల్లో కలిగేది ఏంటంటే మనుషులకి భయపడడం మానేస్తారండి. ఎవరికి భయపడ్డం? మనుషులకు భయపడ్డం. ప్రార్థన చేస్తే వచ్చే ఫస్ట్ లక్షణం, సరిగ్గా ప్రార్థన చేస్తే వచ్చే ఏదో టైంలో ప్రార్థన చేస్తున్నాలే, ఏదో విధంగా చేస్తున్నానులే, నేను కూడా చాలాసార్లు పొరపాటు చేస్తున్నాను, కానీ ఈరోజు మనం సరి చేసుకోవాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో టైంలో ప్రార్థన చేస్తున్నాగా, ప్రార్థన పూర్తిగా చేయకుండా అయితే లేం కదా. నో, టైం పెట్టుకొని, స్థలం పెట్టుకొని, డిసిప్లిన్డ్గా, పట్టుదలతోటి ప్రార్థన మీద మాత్రమే ఆధారపడేటువంటి స్పిరిట్తో మనం ప్రార్థన చేస్తే ఎడతెగకుండా ప్రతి దినము మనకున్న సమయాన్ని దీనికోసం మనం వెచ్చిస్తే మొట్టమొదటిగా మనలోకి వచ్చేటువంటి క్వాలిటీ ఏంటంట, మనుషులకి భయపడడం మానేస్తామంట. ప్రార్థన తగ్గితే ఫస్ట్ వచ్చే అవలక్షణం కూడా ఇదే. ఏంటి? మనుషులకు భయపడడం స్టార్ట్ చేస్తాం. ఈఎం బౌండ్స్ ఏమంటాడంటే ఆ టాపిక్ మాట్లాడుతూ, ద ఫియర్ ఆఫ్ మెన్ మస్ట్ గో అవుట్ ఆఫ్ క్రైస్ట్ డిసైపుల్స్ ఆర్ హిస్ రిలీజియన్ విల్ గో అవుట్ ఆఫ్ దెమ్. మనుషుల మీద ఉన్నటువంటి భయం, మనుషులకు భయపడే స్వభావము యేసుక్రీస్తు శిష్యుడిలో నుంచి ముందు బయటికి వెళ్ళిపోవాలి. ఇది బయటికి వెళ్ళకపోతే వాళ్ళలో ఉన్నటువంటి భక్తి బయటికి వెళ్ళిపోద్ది. ఏం వెళ్ళిపోద్దంట? ఏదో ఒకటే ఉండాలి, మనుషులకి గురించిన భయమన్నా ఉండాలి, లేకపోతే భక్తి అన్నా ఉండాలి. ఈ రెండు కలిసి ఉండవంట. ఇది వెళ్ళకపోతే అది వెళ్ళిపోద్ది. అదవుతుందా? సో ఫియర్ ఆఫ్ మెన్ షుడ్ బి అవుట్ ఆఫ్ ఎ డిసైపుల్. అండ్ హౌ యూ కెన్ సెండ్ ఇట్ అవుట్? యూ కెన్ సెండ్ ఇట్ అవుట్ త్రూ prayer. You can send it out by being filled with the Holy Spirit, by being wise like Stephen, by ministering to the church, by loving fellow believers. ప్రార్థన చేసుకుందాం. అందులో లేచి నిలబడదాం.